హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ బ్యాగ్. మేము రెగ్యులర్గా వీడియో చేయడం లేదు కదా, దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మార్కెట్ అన్సెటిల్డ్గా ఉండడం. మార్కెట్ ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్స్ ఉండడం, ఇంకా వార్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అయితే తుది పాయింట్ వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఇంకా మిగిలింది వార్. ట్రంప్ 2 days బ్యాక్ చైనా పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఓకే, మోస్ట్లీ ఈ వార్కి సంబంధించిన విషయాలు కొంచెం పాజిటివ్గానే వచ్చాయి. సో నెక్స్ట్ వీక్ కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళకి పాజిటివ్గానే ఉంది. మీరు గమనించినట్లయితే మేము ఒక షార్ట్ వీడియోలో చెప్పాం కదా, వార్ 3 weeksలో ఆగాలి, లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి. చూశారు కదా, 3 weeksలో ఆగలేదు. అంటే ఒకరినొకరు ఎక్కువగా డిస్టర్బ్ చేసుకోవడం, ఇంకా ఒకరి ఆస్తులను ఒకరు కొల్లగొట్టుకోవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. సో వార్ తొందరగా ఆగదు. ఏది ఏమైనప్పటికీ ఆప్షన్స్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మండే నుంచి ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మేము కూడా ఈ మంత్లో, అంటే ఇంతవరకు మేము ట్రేడింగ్ చేయలేదు, మండే నుంచి మేము కూడా స్టార్ట్ చేస్తాం. మార్కెట్ టుమారో మోస్ట్లీ గ్యాప్ అప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మండే, ట్యూస్డే. ఓకే, కొంచెం ఫాల్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. వస్తే మండే కానీ ట్యూస్డే కానీ ఈ 2 daysలో కొంచెం మీరు సెల్లింగ్ సైడ్ ఉండండి. మీరు ఒకసారి చార్ట్ని గమనించినట్లయితే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా ఈ 2 zones దగ్గర రిజెక్షన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కొంచెం ఈ జోన్స్ దగ్గర కేర్ఫుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఫాల్ అవుతుంది. అక్కడ ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చో, ట్రేడింగ్ చేయాలనుకుంటే చేయవచ్చు. ఈ వీక్ ఇంకా లాస్ట్ వీక్ చాలా వరకు లాస్లు చూసింటారు కదా. ఈ వీక్ ఎవరైతే, అంటే మండే నుంచి ఎవరైతే బయింగ్ చేసినా సెల్లింగ్ చేసినా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే.